మహారాష్ట్ర రాజధాని పూణే నగర హృదయంలో రద్దీ రోడ్ల మధ్య ఉన్న భూగర్భంలోకి దిగితే మరో లోకం తెరుచుకుంటుంది. అదే పాతాళేశ్వర గుహ ఆలయం. ఈ ఆలయం రాష్ట్రకూట రాజులు పాలించిన క్రీస్తుశకం 8వ శతాబ్దం కాలానికి చెందింది. ఒకే రాతిని తవ్వి తయారు చేసిన రాక్ కట్ ఆర్కిటెక్చర్ కు అద్భుత ఉదాహరణ. యంత్రాలు లేని కాలంలో ఈ స్థాయి గృహ నిర్మాణం ఎలా సాధ్యమైంది? ఇదే మొదటి రహస్యం. గుహ ఆలయం పూర్తిగా ఒకే రాయిని తవ్వి నిర్మించారు. లోపల శివలింగం, నంది విగ్రహం, శివపార్వతుల శిల్పాలు, గోడలపై దేవతలను సూక్ష్మంగా చెక్కినట్టు ఈ గుహ ఆలయం ఎల్లోరా గుహలకు చిన్న రూపం అని చరిత్రకారులు అంటారు. బయట ట్రాఫిక్, హారన్ శబ్దాలు, కానీ ఈ గుహలోకి అడుగు పెడితే మాత్రం పూర్తిగా నిశ్శబ్దమైపోతుంది. ఇది సహజమా లేక గుహ నిర్మాణంలో ఉన్న శబ్ద శోషణ శాస్త్రమా? కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం ఉంది. ఆలయం పూర్తి కాలేదు. గర్భగుడి వద్దే పనులు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయంటే శిలలో పగుళ్లు వచ్చాయా, దేవతల ఆజ్ఞ వచ్చిందా, లేక ఏదైనా అశుభ సంకేతమా? ఇప్పటికీ దీనిపై చరిత్రకారుల మధ్య స్పష్టమైన సమాధానం లేదు. భూగర్భ గుహ అయినా దీపం స్థిరంగా వెలుగుతుంది. గాలి ప్రసరణకు రంధ్రాలు కనిపించవు. గాలి ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఈ ఆలయానికి పాతాళేశ్వరుడు అనే పేరు ఎందుకు అనంటే, పురాణాల ప్రకారం శివుడు పాతాళ లోకంలో సంచరించేవాడన్న నమ్మకం. ఈ గుహ పాతాళ లోకానికి ద్వారం అని స్థానిక కథనం కూడా ఉంది. గర్భగుడి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కొద్దిగా వంగి ఉంటుంది. ఇది శిల్పకళా లోపమా లేక శివుడి వైపు శ్రద్ధగా వినే భంగిమా? భక్తులు మాత్రం నంది శివుని రహస్యాలను వింటున్నాడు అని నమ్ముతారు. గుహ తవ్వకం పూర్తి కాలేదు. కొన్ని భాగాలు అర్ధాంతరంగా ఉన్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రాజకీయ మార్పులు, రాజ్యం పతనం అయి ఉండవచ్చని అంటారు. కానీ ఏదో అపశకునం జరిగింది అనే కథ కూడా ప్రచారంలో ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం చేస్తే అంతర్గత శాంతి లభిస్తుంది. అందుకే ఇప్పటికీ యోగులు, సాధువులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత, భయాలు, ఆందోళనలు తగ్గుతాయంటారు. ముఖ్యంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భూమి లోపల గుహ ఆలయం ఒకే రాయితో చెక్కిన నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న రహస్య ఆలయం, నగరంలో ఉన్న నిశ్శబ్ద శక్తి క్షేత్రం. ఇది శాస్త్రీయ నిర్మాణమా, ఆధ్యాత్మిక శక్తుల ప్రభావమా? సమాధానం ఇప్పటికీ మిస్టరీనే. నగర గుండెల్లో దాగి ఉన్న పాతాళ ద్వారం, అది నిజంగా శివుడి ఆలయమా లేక మనకు తెలియని ఓ రహస్య ప్రపంచమా? శివుడు పాతాళంలో ఉంటాడా? ఈ ఆలయం నిర్మాణం ఎందుకు ఆగిపోయింది? ఇవన్నీ ప్రశ్నలే. సమాధానాలు మాత్రం పాతాళేశ్వరుడికే తెలుసు. ఇలాంటి రహస్య దేవాలయాల కథల కోసం మీరు చూస్తుంది NOF మిస్టరీ ఛానల్. ఈ ఆలయ రహస్యాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.